ఈరోజు నేను మిరియాల రసమును ఆలు ఫ్రై చేస్తున్నాను. అయితే ఇది కారము నేను పచ్చికారం వాడను, అందుకని ధనియాలు వేయించుకుంటున్నాను. ధనియాల పౌడర్ అందులో కలుపుకుందామని. మీరు కూడా కారంలో ధనియాల పౌడర్ కలిపి చాలా టేస్ట్లు వస్తాయండి కూరలు. ధనియాలు ఇలా వేయించుకోవాలి, సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది మెత్తగా పౌడర్ చేసుకొని కారంలో కలుపుకున్న వంట చేస్తా. రసము ఆలు ఫ్రై చేస్తా, చూడండి. రసంలోకి కావలసిన పదార్థాలు: ధనియాలు, శనగపప్పు, మిరియాలు. అవి అయిపోయినాక లాస్ట్ 2 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవి మెత్తగా పౌడర్ చేసుకున్నాక 2 ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇలా దోరగా వేయించుకోవాలండి. దోరగా వేయించుకొని మిక్సీ పెట్టుకోవాలి. ఆలు వేసుకొని పోపులు వేసుకుంటాను. ఇటు రసం కండి, ఇటు ఆలు ఫ్రైకి, ఇటు రైస్ పెట్టాను చూడండి. రైస్ ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆలు ఫ్రైలో వేసుకుంటున్నాను చూడండి. పసుపు కూడా వేసుకుంటున్నానండి. పసుపు కూడా వేసుకుంటున్నాను. ఆలు ఫ్రై అంటే మా మనవరాలకి చాలా ఇష్టం అండి. బాక్స్ ప్రకారం చేస్తున్నా. ఇటు మిరియాల రసం అండి, ఇటు మిరియాల రసానికి పెట్టుకున్నాను గిన్నె. ఇటు కూడా ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్, రసంలో కూడా కొంచెం పసుపు, ఆలుగడ్డ ముక్కలు వేసేసుకుంటున్నాను. బంగాళదుంప ముక్కలు ఇవ్వండి. బంగాళదుంపలు వేసేసుకున్నాను. సాల్ట్ వేసుకున్నాను. రసంలో దొడ్డుప్పు అండి, అంటే కళ్ళుప్పు కూడా వేసుకున్నాను. నేను మిరియాల రసంలోకి రసం పోసుకుంటున్నాను. చింతపండు రసం, గుమగుమలాడే మిరియాల రసం ఆలు ఫ్రై అండి. చల్లగా ఉంది, వేడివేడిగా తిన్నాం.